అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు గోమాత్ సురేష్. ఈరోజు చాలా మంచి విషయాలు తెలుసుకోబోతున్నాం. చాలా ఎలక్ట్రానిక్ మాధ్యమంగా చాలా విషయాలు తెలుస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఇంకొక కొత్త విషయం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే శరీరంలో వేడి. అంటే దాన్ని పిత్తం, పైత్యం ఎన్నో రకాలుగా అనుకుంటాం. సో అందుకని అందులో భాగంగా మనం ఈరోజు పిత్త సమస్యల గురించి కొంచెం మాట్లాడుకోబోతున్నాం. ఈ శరీరంకి పిత్తం ఎలా వస్తుంది అంటే ఉండాల్సిన వేడి కంటే శరీరంలో ఎక్కువైతే దాన్ని పిత్తం అంటారు. ఇంగ్లీష్ వాడు ఏం చేశాడు 98.4 డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెప్పేసి జ్వరానికి చెప్పాడు. అదేవిధంగా కంట్లో ఎంత ఉండాలి, ముక్కు దగ్గర ఎంత ఉండాలి, లోపల శరీరంలో ఎంత వేడి ఉండాలి, మన లోపల హార్ట్ ఎంత ఉండాలి, ప్రతి ఒక్కటి చెప్పబడిన దాన్ని పూర్తిగా శాస్త్రోపరంగా చెప్పబడినవి చాలా విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ పిత్తం అంటున్నాం. ఆ పిత్త సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయంటే శరీరంలో అగ్ని అనే తత్వం, అగ్ని అనే లక్షణం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఈ పిత్త సమస్యలు పెరుగుతున్నాయి. సో దానికి ఎలా చేసుకోవాలి, ఎలా గుర్తించాలి అన్నప్పుడు మనకి నవరంధ్రాలు ఉన్నాయి కదా, ఈ నవరంధ్రాల దగ్గర మంట వస్తుంటుంది, అంటే మండుతుంటుంది. కళ్ళు మండుతుంటాయి, ముక్కు మండుతుంది, తల మండుతుంది, చెవులు మండుతున్నాయి, నోట్లో పూతలు వస్తున్నాయి, నోట్లో అంతా మండుతుంది. తర్వాత బొడ్డు పొట్ట లోపల ఉంటే బాగా మండుతుంది, మలద్వారం మూత్రద్వారం మండుతుంది, అరిపాదాలు మండుతున్నాయి, అంటే లోపల ఉండే నరాలన్నీ మండుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటండి, శరీరంలో పిత్తం చేరిపోయింది, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. దీన్ని మనం ఇంటి దగ్గర సమస్యలు తగ్గించుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఉండే సమస్యల వల్ల అంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న చిట్కాలు వాడి తగ్గించుకోవచ్చు. అందులో భాగంగా పంచగవ్యలో భాగంగా లేకపోతే ఏ రకమైన తగ్గిస్తామో ఈరోజు చూద్దాం. సో ముందుగా కంట్లో సమస్యలు వచ్చినాయి అనుకోండి, కళ్ళు వేడెక్కుతున్నాయి అంటే కంట్లో కొంచెం నెయ్యి పోసుకోవచ్చు, లేకపోతే వెన్న ఏదైతే ఉందో వెన్న పోసుకోవచ్చు, కొబ్బరి నూనె రాసుకోవచ్చు. అంటే ఇలాంటివన్నీ చాలా సమస్యలు తగ్గిస్తుంటాయి. కీరాకాయలు పెట్టుకుంటారు. దాంతోపాటు మంచిగా మేము చేస్తాం, మర్మకాల్లో గుడ్డ అంతా పెడతాం, ఒక మంచిగా కాటన్ గుడ్డ కళ్ళంతరికీ చూసేసి మొత్తం ఒక 4-5 రౌండ్లు వేసాక దూదులు పెడతాం. దూదులు పెట్టి దాన్ని మంచిగా నీరు పోస్తూ ఉంటాం. నీరు పోయడం వల్ల అంటే కళ్ళు మెల్లగా చల్లబడుతూ ఉంటాయి. కంట్లో బాగా లోపల కళ్ళంతా అయిపోయిన తర్వాత దాంట్లో తర్పణ వేస్తాం, అంటే నెయ్యి, పాత నెయ్యి ఏదైతే ఉందో దాంట్లో వేస్తూ ఉండడం వల్ల, అంటే పిచ్చు అని చెప్పేసి అంటుంటారు, తర్పణం అంటుంటారు. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, లోపల ఉన్న సమస్యలు తగ్గుతుంటాయి. అదే కాకుండా ఇంట్లో ఏం చేయాలంటే ఒక దీపాన్ని ఎక్కడో చీకటి గదిలో దీపాన్ని వెలిగించుకొని తదేకంగా అలా చూస్తుండాలి. చిన్నపిల్లలకు బాగా అలవాటు చేయండి. కంట్లో నీరంతా పోతూ ఉంటుంది, కంట్లో ఉన్న పుసులన్నీ కడుతూ ఉంటాయి, ఫ్రీ అయిపోతుంది. రాత్రిపూట పడుకునే ముందు కంట్లో ఆవు నెయ్యి వేసేయాలి. పంచగవ్య గురుతాలు ఉంటాయి, పంచగవ్య నెయ్యిలు ఉంటాయి, అవన్నీ మనం కంట్లో వేయడం వల్ల తెల్లవారుసరికి కంట్లో ఉన్న డస్ట్ ఏదైతే ఉందో పుసు రూపంలో పోతుంది, ఆ వేడి అంతా పోతుంది. అదేవిధంగా ముక్కులో కూడా అదే ఇందాక చెప్పుకున్నట్టు కొబ్బరి నూనె వేసుకోవచ్చు, ఆవు నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే కొన్ని రకాల నూనెలు, నువ్వుల నూనె రాసుకోవచ్చు. ఇవన్నిటి వల్ల సమస్య ఏదైతే ముక్కులో ఉండే వేడి అంతా పోతుంటుంది. చెవులో నువ్వుల నూనె వేసుకోవచ్చు, లేకపోతే వెన్నతో తయారు చేసిన ఆల్మండ్ ఆయిల్తో తయారు చేసిన కొన్ని నూనెలు చెవులో వేయడం వల్ల సమస్య తగ్గుతుంటుంది. నోటి ద్వారా ఉండే వేడి, అంటే నోట్లో బాగా వేడి వస్తుంటుంది, ఈ వేడిని ఎలా తగ్గించుకోవచ్చు అంటే గంజి బాగా పుక్కిలించడం వల్ల. అన్నం మనం తింటాం కదా, ఆ గంజి వస్తాయి కదా, గంజిని బాగా పుక్కిలించాలి. ఎప్పుడైతే గంజిని బాగా పుక్కిలించుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్ లోపల ఉండే ఏదైతే అల్సర్స్ ఉంటాయి, నోట్ అల్సర్స్ వస్తుంటాయి, మౌత్ అల్సర్స్, లేకపోతే పళ్ళ మధ్యలో పేరుకుపోవడం వల్ల మంట వస్తుంటుంది, పుప్పుపాని మంట కానీ, ఇలాంటివన్నీ సమస్యలు తగ్గుతాయి. పూర్వకాలంలో ఏం చేసేవారంటే దాన్ని ఆయిల్ పూలింగ్ అంటారు, గండూషం అంటారు. తెల్లవారు లేచి లేవగానే మనం చేయాలి గండూషం. ఆయిల్ పూలింగ్ ఎప్పుడైతే చేస్తున్నప్పుడు దాంట్లో నువ్వుల నూనె, ఆవాల నూనె, కొబ్బరి నూనె ఇలాంటివన్నీ వేసుకొని బాగా పుక్కిలించారు. ఆవు వెన్న ఇవన్నీ వేసుకొని పుక్కిలించడం వల్ల ఏమవుతుంది, లోపల వేడి అంతా తగ్గుతుంటుంది. అదేవిధంగా మలద్వారం మూత్రద్వారం దగ్గర అక్కడ కూడా నెయ్యి రాసుకుంటారు. ఎప్పుడైతే దానివల్ల ఏమవుతుంది, పైల్స్, ఫిజర్స్, ఫిష్లా ఇక్కడ ఉండే పిత్త సమస్యలు తగ్గుతాయి. తల మాడు ప్రాంతం తగ్గాలంటే ఆమదం నూనె, అరిపాదాల మాడ తగ్గాలనుకుంటే అరిపాదాలు ఉండే వేడి తగ్గాలంటే నువ్వుల నూనె. ఈ రకంగా ప్రతి ఒక్కసారి శరీరానికి వివిధ రకాల నూనెలు రాసుకొని వివిధ రకాల ఔషధ గుణాలు తీసుకుంటూ తగ్గిస్తాం. శరీరం లోపల వాటిలో మనం ఎప్పుడైతే తగ్గించాలి అంటున్నప్పుడు శరీరం లోపల వాటిలో ఉండే పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, వృషణాలం వీటన్నిటినీ ఫ్రీ చేయాలి అన్నప్పుడు నన్నారి అని తీసుకుంటాం, శతావరి అని చెప్పేసి ఆవు పాల ద్వారా తయారు చేసిన మజ్జిగ, వెన్న, లేకపోతే పన్నీరు ఇలాంటివన్నీ మెల్లమెల్లగా తీసుకుంటాం. లేకపోతే వేడి అన్నంలో బాగా నెయ్యి వేసుకొని తీసుకోవడం వల్ల పిత్త సమస్యలు తగ్గుతుంటారు. మీరు నన్నారని వినొచ్చు, అంటే సుగంధి అంటారు, కొంచెం ఈ కర్నూలు, రాయలసీమ ఆ ప్రాంతాలు ఎక్కువ దొరుకుతుంటాయి. ఆ వేరుతో కూడా మనం తీసుకోవచ్చు ఆ లోపల వేడిని తగ్గించడం. తర్వాత సబ్జా గింజలు ఉంటాయి, ఫలుదా ఉంటాం కదా, ఆ సబ్జా గింజలు ఉంటాయి, మహాబీర విత్తనాలు ఉంటాయి, ఇలాంటివన్నీ ఇంట్లో దొరికేవే. రైట్, చాలా వరకు ఏం చేస్తారు, బాగా నీటిలోని కుండలో వేసుకొని ఆలం పట్టికేసుకుంటారు, దీనివల్ల కూడా తగ్గుతుంటుంది. ఎవరైతే రెగ్యులర్గా ఎక్కువగా కారం, పులుపు, వగరు, చేదు పదార్థాలు ఎక్కువ తింటుంటారో వాళ్ళందరికీ వచ్చే సమస్యలు ఇవే.
బయట ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగుతుంటారు, అది బాగా తీపి అయిన పదార్థాలు, దానివల్ల పిత్తం పెరుగుతుంటుంది శరీరంలో. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఎక్కువ మసాలా పదార్థాలు ఎక్కువ తింటారు, 3 పూట్లు అవే తింటుంటారు. పొద్దస్తమానం మంచి వేడి వేడిగా కావాలి, కారంగా కావాలి, ఘాటుగా కావాలనుకొని బాగా తింటారు. శరీరం అంతా మంటలు, యాసిడిక్, గ్యాస్ట్రిక్, మళ్ళీ అది తగ్గించడానికి ఇంకో రకమైన మందులు. అదే మనం ఏదో చప్పడగా ఉండే పప్పు ఇచ్చేసి బాగా నెయ్యి వేసి ఇచ్చామనుకోండి, శరీరం చల్లబడుతుంది. కిచిడి అంటారు, పెసరపప్పు, తొక్క పెసరలు, దాంతో రైస్ కలిపేసి కిచిడి చేస్తారు. ఏమేయరు, ఉప్పు కారాలు ఏమేయరు, జస్ట్ చప్పగా చేసేసి అలా వార్చేసి ఉడకబెట్టేసి ఇచ్చేస్తారు. అలాంటి దాంట్లో నెయ్యి వేసుకొని తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, పొట్ట లోపల అన్ని సమస్యలన్నీ, అంటే వేడి సమస్యలన్నీ మోషన్ ద్వారా మంచిగా వెళ్ళిపోతాయి. యూరిన్ అంటే ఈ యూరిన్ మంటలు చాలా యూటీఐ ప్రాబ్లమ్స్ ఉంటుంది, లేడీస్కి ఎక్కువ వేడి జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఈ నన్నారి చాలా మంచిది. కుండలో నీరు మేడ మీద, అంటే చల్లటి నీళ్ళు స్నానాలు, మేడ మీద పడుకోవడం కానీ, లేకపోతే చెట్టు నీళ్ళలో పడుకునే వాళ్ళకి వేడి తగ్గుతుంది. అంటే చలవ చేయడం వేరే, చల్లదనం వేరే. శరీరం ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది, అది కానీ శరీరానికి వేడి చేస్తుంటుంది. అదే కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయి, కానీ అది చలవ చేస్తుంటుంది, అంటే శరీరం లోపల వేడిని తగ్గిస్తుంది. చల్లదనానికి చలవ చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది అర్థం చేసుకొని మన శరీరంలో ఉన్న ఈ పిత్త సమస్యల వల్ల వచ్చే ఈ బర్నింగ్స్ కానీ, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్, లూజ్ మోషన్స్, కాన్స్టిపేషను, లేకపోతే పైల్స్ ప్రాబ్లమ్స్, తలలో మంట, గుండెపోటు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ప్రతి ఒక్కదానికి మనం తగ్గించుకోవాలనుకుంటే మొదటిగా కూర్చొని స్నానం చేయడం, ఎక్కువ ధ్యానం, చల్లటి ప్రదేశాలు ఎక్కువ ఉండడం, పార్కుల్లో ఉండడం, చల్లగా ఉండే కొలలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, అలాంటి ప్రదేశాల్లో తిరగడం, మన ఎన్విరాన్మెంట్ చల్లగా చేసుకోవడం, తాటాకులు ఇవన్నీ పెట్టుకొని, ఎప్పుడైతే కొంచెం పల్లెటూరులో ఇవన్నీ వాతావరణం ఎక్కువ దొరుకుతుంటుంది, కానీ ఇప్పుడు అక్కడ కూడా అలాంటి సమస్యలు అయిపోయినాయి. వీలైనంత వరకు ఈ వేడిని ఎవరికి వాళ్ళు గుర్తించి దాన్ని నేచురల్గా తగ్గించే మార్గాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఈ వేడిని తగ్గించుకొని, పిత్తం తగ్గించుకొని మీ జీవన విధానం కొనసాగిస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం.